బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలను జనసేన నేతలు శంకర్ గౌడ్, సాగర్ ఖండించారు. పవన్ కళ్యాణ్పై చేస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షల కోసం ఏర్పడిందని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన ప్రజల ఆశలను నెరవేర్చలేదని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాలని శంకర్ గౌడ్, సాగర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని, జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా విస్మరించారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకే రాజకీయాలు పరిమితం కావని, రానున్న ఎన్నికల్లో జనసేన బలంగా పోటీ చేస్తుందని జనసేన నేతలు స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్పై విమర్శలు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ కరప్షన్గా ఎద్దేవా చేశారు. అనిరుద్ రెడ్డి జగన్కు మద్దతుగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని జనసేన నేతలు శంకర్ గౌడ్, సాగర్ ఆరోపించారు. ఆ గడ్డ మీద పుట్టిన ఒక బిడ్డగా ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమంలో మనం తెలంగాణ సాధించుకున్నాం. కానీ మనకు కావాల్సిన తెలంగాణ సాధించుకోవాలి. సకల జనుల సమ్మెతో 4 కోట్ల మంది జనాలు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన ఫలాలు ఎవరు తీసుకున్నారు? తెలంగాణ వచ్చింది 4 కుటుంబాల కోసమో, 4 వర్గాల కోసమో, నలుగురి కోసమో తెలంగాణ రాలేదు. 4 కోట్ల మంది జన కోసం తెచ్చుకున్న తెలంగాణ 6 దశాబ్దాలుగా జరిగిన నిరంతర యుద్ధం. దాంట్లో ఎంతో మంది పోరాటంలో పాల్గొన్నారు, ఎంతో మంది అమరులయ్యారు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ప్రెస్ మీట్. వీళ్ళందరూ సోకాళ్ళు ఎవరైతే అన్ని పార్టీల వారు, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ 2.0, ఈ పార్టీలన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే తెలంగాణకి, ఆంధ్రాకి మధ్య విద్వేషాలు స్టార్ట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. ఇప్పుడు జనసేనలో ఉంది ఇక్కడ అందరు నాయకులు తెలంగాణలో ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చిన నాయకులు. ఎక్కడి నుంచో రాలే, మేము ఎక్కడో బయట, భారతదేశం బయట నుంచి వచ్చిన నాయకులు కాదు వీరు. భారతదేశంలో ఉన్న వాళ్ళు, తెలంగాణలో పెట్టిన బిడ్డలు, వాళ్ళ ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం. ఉద్యమకారులు, అప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిమ్మల్ని మోసింది. వాళ్ళకు ఒక కాలనీ అన్న ఏర్పాటు చేసిండ్రా ఇప్పటిదాకా? చెప్పండి. పోనీ ఉద్యమకారుల గురించి ఒక కాలనీ ఏర్పాటు చేయగలిగిరా? ఎమ్మెల్యే కాలనీ ఉంది, ఎంపీ కాలనీ ఉంది, వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేసిర్రు. వీళ్ళు ఏం చేసిర్రు? ఏం పాపం చేసిర్రు? మిమ్మల్ని మోసిరు కదా. మీరు ఎక్కడ పోతే అక్కడ అరెస్టులు అయితే వాళ్ళే కదా పత్రికలలో, టీవీలలో మిమ్మల్ని చూపించింది. మర్చిపోయిర్రా? మీడియా మిత్రులు ఆ రోజు ఎంతమంది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు మీతో పాటు ఉండి అనేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇప్పటికీ వాళ్ళకి ఇల్లు లేవు. దీని గురించి జవాబు చెప్పండి కేటీఆర్ గారు. అంటే మీకు ఎమ్మెల్యే కాలనీలు కావాలి, మీరు ఎమ్మెల్యే కాలనీలు ఉండాలి, ఉద్యమకారులు గుడిసెలలో ఉండాలి. ఇదా ఉద్యమకారులకు మీరు ఒక కాలనీ ఏర్పాటు చేయొచ్చు కదా. బంజారాహిల్స్, జూబిల్స్, ఇంకా కొన్ని ఉన్నాయి. అక్కడ మీరు ఏదైనా కాలనీ, ఎంతో గచ్చిబౌలి దగ్గర ఎంతో ల్యాండ్ ఉంది, మీరు ల్యాండ్స్ అమ్ముకుంటూ పోయారు. కానీ ఉద్యమకారుల గురించి ఏమన్నా ఆలోచించిర్రా? వాళ్ళ కుటుంబాల గురించి ఏమన్నా ఆలోచించిర్రా? మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళిపోగానే కొత్త కథ. అదే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, సామాజిక తెలంగాణ కట్టుబడి ఉన్న 2009 నుంచి మా నినాదం అని చెప్పుకుంటూ వస్తుంటూ, రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుందో అది కూడా చెప్తా. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్. మిగతా వర్గాలు లేవా? మిగతా వర్గాలకు అవకాశం ఇవ్వొద్దా? ఆ తర్వాత